చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి. అవును, మనం చూసుకున్నట్లయితే చేయని తప్పుకు శిక్ష అయితే అనుభవిస్తూ ఉన్నారన్నమాట. సో దీనికి గల కారణం చూసుకుంటే ముఖ్యంగా అల్లరి మూకలు రోడ్ల మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట, వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి అంటూ ఎస్పీ పోలింగ్ రోజున మిగిలిన అధికారులకు ఆదేశించారు. అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెప్దాం, ఆయనే చూసుకుంటారు అని చెప్పేసి కింది స్థాయి ఉద్యోగులు అయితే సమాధానం చెప్పారనమాట. సార్, అరాచక శక్తుల్ని బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అనమాట. అప్పటికి డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ అయితే ఆ విధంగా అయితే ఉంది. అరే ఎందుకు లేవయ్యా, ఇప్పటికి చేసింది చాలు, ఇక అవసరం లేదు అని చెప్పేసి డీజీపీ అయితే సమాధానం చెప్పారు ఎస్పీకి. ఎమ్మెల్యేని గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటకు పంపొద్దని ఎస్పీ అయితే ఆదేశించారు. అయితే 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హల్చల్ అయితే చేశారన్నమాట. సో ఎందుకు ఎమ్మెల్యేని వదిలేశారు అంటే కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఎమ్మెల్యే గారు ఓటు వేస్తున్నారు, అందుకే వదిలేసామని చెప్తున్నారు. సో ఇలా అటు ఎస్పీకి అటున్న ఎస్పీకి కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, అప్పటికి పై స్థాయిన ఉన్న డీజీపీ కావచ్చు, వీరందరూ కూడా సహాయ నిరాకరణ ఎవరో కూడా సో ఆయన చెప్పిన ఆదేశాలు అయితే పాటించలేదు. అదేవిధంగా మనకి డీజీపీ గారు అయితే ఆయన అయితే ఇంకా వదిలేయమని కూడా చెప్పారన్నమాట. ఇలా అని ఉందని చెప్పేసి వీరైతే అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కింది స్థాయి ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగులు కూడా ఆయనకి సహాయ నిరాకరణ చేయకపోవడంతో, ఆయన చెప్పిన ఆదేశాలు పాటించకపోవడంతోనే ఈ అల్లర్లు అయితే జరిగాయని అని బాధ్యులను చేసిన మాత్రం ఎస్పీని అయితే ఎన్నికల సంఘం అయితే సస్పెండ్ అయితే చేసిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఈయనైతే సస్పెండ్ అయితే చేయడం జరిగింది బిందు మాధవ్ గారిని. కానీ ఈయన తప్పు ఏమీ లేకుండా, అంటే ఈయన బాధ్యత వహించాలి, కానీ ఈయనకి సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఈయన చెప్పిన చేయకపోవడం ద్వారానే ఈయన అయితే సస్పెండ్ కావాల్సి వచ్చిందనమాట. సో ఈయనైతే తప్పు లేదు, ఏ తప్పు చేయకుండానే ఈయనైతే సో అనుభవించాల్సి అయితే వస్తుందన్నమాట పనిష్మెంటు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉద్యోగులందరూ కూడా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో